విజయవాడ డాబా కొట్ల సెంటర్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహించారు. ఎస్ఏ ఖాన్ చికెన్ సెంటర్లో తనిఖీలు చేసి 30 కిలోల నిల్వ ఉంచిన మీట్ను సీజ్ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం ఉన్నా బహిరంగంగా అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు. షాప్ యజమానిపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఈ రాజరాజపేట న్యూ రాజరాజపేట ఏరియాలో ఎపిడమిక్గా ఉన్నందువలన అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఈ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే హోటల్స్, టిఫిన్ సెంటర్స్, ఈ నాన్ వెజ్ అమ్మకాలు, ఈ ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్ వీటిని అమ్మకుండా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. గత 48 గంటల నుంచి అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఈ షాప్లో నిల్వ ఉన్నటువంటి చికెన్ రంగేసినవి ఉన్నాయని తెలిసింది. ఓపెన్ చేసి చూస్తే సుమారు 30 కిలోల ఈ ప్రాసెస్ చేసిన చికెను రంగు ఉన్నది, ఫ్రిడ్జ్లో ఉన్నది, కొంచెం 2-3 రోజులు దాటి ఉన్నటువంటి దాన్ని కనుగొనడం జరిగింది. దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో మీడియేటర్ నామా కండక్ట్ చేసి అండర్ సెక్షన్ 58 కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది.